నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ కీళ్ల నొప్పులు అలాగే వెన్ను నొప్పి సమస్యలు. ఇవి రావడానికి కారణాలేంటి, వీటికి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. ఈ కీళ్ల నొప్పులు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తాయంటారు, రావడానికి రీజన్స్ ఏంటి? కీళ్ళ నొప్పులు చూడండి, చాలా రీజన్స్ మూలంగా రావడం జరుగుతుంది. అది డిసీజ్ వల్ల కూడా వస్తుంది. అంటే నార్మల్ భాషలో ఉన్న దానికి వాతం అని చెప్తూ ఉంటాము. సో వాతం వల్ల కూడా కీళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. దాంతో సహా ఓవర్ ఎగ్జర్షన్ వల్ల ఆర్థరాలజీ, మయాలజీ అని చెప్తూ ఉంటాము. సో ఎక్కువ సడన్లీ మనకంతా అలవాటు లేదు పని చేసేది, ఒకరోజు చాలా ఎక్కువ పని చేసినాము, దాని తర్వాత కూడా బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ రావడం జరుగుతాయి. సో ఇలా మనకు ఆర్థరాలజియా కూడా ఉంటుంది, ఆర్థరైటిస్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనకు ఆర్థరాలజియా ఉంది అంటే, ఆర్థరాలజియా అంటే ఒకవేళ ఎక్కువగా పని చేసిన తర్వాత నొప్పులు వచ్చినాయి. సో అలాంటి కీళ్ళ నొప్పులు అనేటివి ఆటోమేటిక్గా తక్కువ కూడా అయిపోవడం జరుగుతుంది. పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 to 2 వీక్స్లో అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోతుంది. కానీ ఒకవేళ వాతం మూలన మనకు నొప్పులు వస్తున్నాయి అంటే దానికి ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వాతం అంటే దేని మూలన వస్తుంది అండ్ ఆ నొప్పులు ఎలా ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో కి ఏ రకమైన వాతం ఉంది. వాతాల్లో కూడా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది. వాతం అంటే ఆర్థరైటిస్కి నార్మల్ భాషలో చెప్తామన్నమాట. సో మనకు ఈ ఆర్థరైటిస్లో వాతాల్లో ఒకటి ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, దాని తర్వాత రొమాటైడ్, దాని తర్వాత గౌటీ ఆర్థరైటిస్, దాని తర్వాత సోరిక్ ఆర్థరైటిస్. సో ఇలా న్యూమరస్ ఆర్థరైటిస్ ఉంది. సో లక్షణాలు చూసి అండ్ రిపోర్ట్స్ చూసి ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది అన్నట్లు మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏం తినాలి, ఏం తినకూడదు, దాన్ని బట్టి ఏ మందులు ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అన్నట్లు డిసైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు లక్షణాలకు వస్తే, ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న ప్రాబ్లమ్స్ ఏముంటుంది అంటే ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం దానికి. అంటే కీళ్ళు అరగడం. ఇదే మ్యాక్సిమం 90% జనాలకు ఏజ్ దాటిన తర్వాత ఆఫ్టర్ 60 years మ్యాక్సిమం ప్రాబ్లం ఇదే ఉంటుంది. కీళ్ళు అరిగినాయి, మోకాళ్ళు అరిగింది అండ్ మెడలో నొప్పి రావడం జరిగింది, నడుములో నొప్పి రావడం జరిగింది, ఇదే ప్రాబ్లం ఉంటుంది. దీనికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ రీజన్ ఏజ్ ఎక్కువ ఉంటే రావడం జరుగుతుంది. దాంతో సహా డెఫిషియన్సీస్ అంటే లోపాల వల్ల కాల్షియం లోపమైంది, వైటమిన్ డి తక్కువ అయిపోయింది, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. దాంతో సహా హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ అంటే ఎప్పుడైనా మనకు దెబ్బలు తగిలినాయి, ఎప్పుడైనా మనం కింద పడినాము, యాక్సిడెంట్స్ జరిగింది, అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మోకాళ్ళు కానీ ఎనీ జాయింట్లో మనకు లిగమెంట్స్ అని ఉంటాయి. ఆ లిగమెంట్ టియర్ అయిపోవడం జరుగుతుంది, టెండాన్స్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది. లిగమెంట్స్ అంటే ఏదైనా మనం కట్టాలనుకోండి దానికి తాడు కడతామన్నమాట. సో అలాగే మన మోకాల్లో కొన్ని తాడులు ఉంటాయి, దానికి లిగమెంట్స్ అని చెప్తూ ఉంటాము. అది కొంచెం టియర్ అయిపోవడం కానీ స్ప్రెయిన్ అయిపోవడం కానీ జరిగింది టు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ దెబ్బతింటుంది. అంటే వెయిట్ ఎక్కడ ఎంత పడాలో అంతే పడితే మనకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇలా జాయింట్ ఉంది. సో ఈ జాయింట్ ఒకవేళ ఇక్కడ వెయిట్ ఎక్కువ పడుతుంది, ఇక్కడ వెయిట్ తక్కువ పడుతుంది. సో ఇది అరగడం మొదలవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంతకుముందు దెబ్బ తగిలి ఉంది. సో ఇదొక రీజన్ వల్ల మీకు ఆర్థరైటిస్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. 30-40లో కూడా రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. అలాగే కొంతమందికి ఫ్లాట్ ఫుట్స్ ఉంటాయి. ఫ్లాట్ ఫుట్స్ అంటే వాళ్ళకు పాదం అనేది మొత్తం భూమికి టచ్ అవుతుంది అనమాట, ఫ్లాట్ ఫుట్ అంటాం దానికి. అలాగే కొంతమందికి కాళ్ళు ఇలా ఉంటాయి, లేదంటే వాళ్ళ ఫుట్వేర్స్ అనేది వాళ్ళు వేసుకున్న షూ కానీ ఇది చాలా పాతగా ఉన్నాయి, సోల్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఒకవైపు మొత్తం అరిగిపోయింది సోల్, మనం అలాగే నడుస్తున్నాము, దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ దాంతో సహా మనం చేసే పనులు, ఒకవేళ మనం పొలం పనులు చేస్తున్నాము, ఎక్కువగా కింద కూర్చొని పని చేస్తున్నాము, పొలంలో వెళ్తున్నప్పుడు సమానంగా ఉండదు భూమి, పైన కింద ఉంటుంది, తెలియకుండా గుంతలో కాలు వేసినాము, దెబ్బ వచ్చేస్తుంది మోకాళ్ళలో.
సో అలాగే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ మూలన మీకు నొప్పులు అనేటివి స్టార్ట్ కావచ్చు. అది వెయిట్ బేరింగ్ జాయింట్స్ మీద ఎక్కువ స్టార్ట్ అవుతుంది. వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే ఏ కీళ్ళ మీద ఎక్కువ బరువు పడుతుంది, ఎక్కువ యూజ్ అవుతుంది, ఆ కీళ్ళలో అరగడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన జాయింట్ మోకాళ్ళు, మ్యాక్సిమం మోకాళ్ళలో ప్రాబ్లం. దాంతో సహా హిప్ జాయింట్లు, దాంతో సహా నడుములో ఉన్న జాయింట్లు, మెడల్లో ఉన్న జాయింట్లు, నడుములో ఉన్న జాయింట్లు. సో ఈ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్. అంటే నాకు మోకాళ్ళ నొప్పులు అనేది అరుగుదల మూలన స్టార్ట్ అవుతుంది అన్నట్లు స్టార్టింగ్లో మనం ఎలా తెలుసుకోవాలి అన్నట్లు చూసుకుంటే, ఎవరికైనా ఒకవేళ నొప్పులు అవుతున్నాయి, దూరం వరకు నడుస్తే, చాలా దూరం నడుస్తున్నాము, అప్పుడు వాళ్ళకు నొప్పి అనిపిస్తుంది. లేదంటే వాళ్ళు స్టెప్స్ ఎక్కుతున్నారు అండ్ దిగుతున్నారు, ఆ టైంలలో వాళ్ళకు నొప్పి ఒకవేళ వస్తుందంటే మీకు మోకాళ్ళు అరగడం మొదలైంది అన్నట్లు అర్థం. ఇక్కడే మనం డైట్ మంచిగా చేసుకొని మెడిసిన్స్ ఒకవేళ అవసరం పడితే డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి, అవసరం పడితే మెడిసిన్స్ తీసుకోవాలి. ఇక్కడ అరెస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. లేదు నాకు చాలా నడుస్తూనే వస్తుంది కదా, ఎప్పుడో ఒక్కసారి నడవడం, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు కొంచెం నొస్తుంది, అది వీక్నెస్ వల్ల కావచ్చు అని మనమే అనుకొని దీనికి లైట్ తీసుకున్నాము అంటే పెరుగుతుంది. పెరిగిన తర్వాత లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం కూర్చొని లేస్తున్నప్పుడు కూడా నొప్పి వస్తుంది. కొంతమందికి మోకాళ్ళ మీద వాపు కూడా రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి నడుస్తున్నప్పుడు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు టచ్ చేసినా కూడా నొప్పి ఉంటుంది. టెండర్ జాయింట్స్ అంటాం దానికి. టచ్ చేస్తే నొప్పి రావడం, అటు ఇటు కదులుతున్నాము ఆ టైంలో కూడా నొప్పి రావడం, కింద భూమి మీద కూర్చోలేకపోవడం. సో ఇలాంటి లక్షణాలు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పెయిన్ అంటే ఏ రకమైన పెయిన్ ఉంటుంది? కొంతమందికి నార్మల్ డల్ పెయిన్, ఏకింగ్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పొడిచినట్టు ప్రాబ్లం వస్తుంది, పొడిచినట్టు నొప్పిన, మోకాళ్ళు పొడుస్తున్నాయి సార్ అంటారు. కొంతమంది ఏదో సూదిలు గుచ్చినట్టు నాకు అనిపిస్తుంది సార్ అంటారు. ఇవన్నీ ఏంటంటే మోకాళ్ళు అరిగిన తర్వాత వచ్చే ప్రాబ్లం. సో దీనికి మనం ఏంటంటే ఎక్స్రేస్, ఎంఆర్ఐ, సిటీస్ చేసుకొని ఏ గ్రేడ్లో ఉన్నారన్నట్లు చూసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో హోమియోపతిలో ఏ రకమైన ఆర్థరైటిస్ ఉన్నా, ఏ రకమైన కీళ్ళ నొప్పులున్నా మన దగ్గర చాలా మంచి మందులు ఉన్నాయి. వితౌట్ సర్జరీ మనం హోమియోపతి మెడిసిన్స్తో వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చే మనం మెడిసిన్స్ అనేది ఇస్తాము. పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఇంజురీస్ రీజన్స్ కాకుండా నార్మల్గా చూస్తే ఏజ్ ఫ్యాక్టర్లో, ఏజ్ వాళ్ళలో ఇవి ఎక్కువగా చూస్తాం మనం. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఒకవేళ మీరు 60 years దాటారనుకోండి, దాని తర్వాత మీ నడుము, మీ మెడ అండ్ మోకాళ్ళ నొప్పులు అనేది చాలామందికి రావడం జరుగుతుంది అనమాట. ఏజ్ 60 దాటిన తర్వాత అనమాట, అదే ఎక్కువ. అండ్ ఇంకొక మాట ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏజ్ 60 వచ్చేసింది, దాని తర్వాత కొంతమంది ఏం చేస్తారు, కొంచెం నొప్పులు వచ్చిన తర్వాత అస్సలు నడవరు. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ కూడా ఉండకూడదు. ఎక్కువగా కూర్చొని ఉంటే, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు అనేది వీక్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలా కూడా చేయకూడదు. కొంచెం ఈజీలీ మీ డాక్టర్కి అడ్వైస్ తీసుకొని ఎంతవరకు మనం నడవచ్చు, ఎక్సర్సైజెస్ చేయవచ్చా లేదా అన్నట్లు కదలికలు మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ జాయింట్ పెయిన్స్కి టెంపరీ మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కాంప్లికేషన్స్ ఏం చూడొచ్చు మనం నెగ్లెక్ట్ చేస్తే? సో కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది కాదు చాలామంది ఏం చేస్తారంటే అవగాహన లేని వాళ్ళు ప్రాబ్లం స్టార్ట్ అయింది, నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర కలుస్తారు అండ్ ఆ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేది కంటిన్యూ యూజ్ చేస్తూ ఉంటారు. కంటిన్యూ అంటే నెక్స్ట్ విజిట్కి వెళ్ళరు. ఆ నొప్పు, ఆ మెడిసిన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి కంటిన్యూ అదే వాడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మెడికల్కి వెళ్ళి నొప్పులు అవుతున్నాయ్యా నాకు మందులు ఇవ్వండి అన్నట్లు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది పొద్దున్న ఇవ్వాలి, పెయిన్ కిల్లర్ తినాలి, వెంటనే జాబ్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. సో అది వాడినంత రోజులు వాళ్ళు మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు. ఏ రోజు వాడకపోతే వాళ్ళకి ప్రాబ్లం రీఅపియర్ అవుతుంది. సో ఆ గోళీ చాలా మంచి గోళీ అండి, అది వాడితే ఏముండదు నాకు అంటారు.
కానీ ఆ మెడిసిన్ ఏంటంటే పెయిన్ కిల్లర్ మెడిసిన్. పెయిన్ కిల్లర్ ఏంటి? నొప్పి మందులు. మీకు నొప్పి తెలియకుండా చేస్తుంది కానీ వ్యాధిని తగ్గించదు. పెయిన్ కిల్లర్ వాడచ్చు, కొన్ని సందర్భాల్లో వాడచ్చు, కానీ ఇలాంటి డిసీజెస్లో ఏంటంటే ఏమవుతుంది, నొప్పి గోళీ వాడి మీరు మీ పనులు యథావిధిగా చేస్తారు జాగ్రత్తలు తీసుకోకుండా. నొప్పి లేదు కదా అన్నట్లు యథావిధిగా పని చేస్తుంటారు. దాని నుంచి కొంచెం అరిగిన మోకాళ్ళు, కొంచెం అరిగిన కీళ్ళు చాలా అరిగిపోతాయి. అది అరుగుతుంది అని మీకు తెలియదు, ఎందుకంటే రోజు మందులు మింగుతున్నారు మీరు. సో దీనివల్ల ఒక 1 year 2 years కానీ లేదంటే వాళ్ళు చేసే పని బట్టి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ప్రాబ్లం చాలా పెరిగిపోతుంది. అది ఒక మెడిసిన్ మీకు 2-3 రోజులు పనిచేస్తుంది అనుకోండి, అది తక్కువ అయిపోయి ఒక రోజులో ఒక మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ మందులు కూడా పనిచేయవు ఇప్పుడు. సో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఒకవేళ నొప్పి మందులు మాత్రమే మీరు యూజ్ చేస్తున్నారు. సరిగ్గా ఫిజియోథెరపీ కానీ, ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ అండ్ ఆ రోగంకి ఇస్తున్న మందులు కాకుండా ఓన్లీ పెయిన్ కిల్లర్ మాత్రమే తీసుకుంటే ప్రాబ్లం పెరుగుతుంది కానీ తక్కువ అవ్వదు. అరుగుదల ఇంకా ఎక్కువైపోతుంది. అండ్ చాలా కేసులు మేము చూసినాము, కాంప్లికేషన్స్ కూడా రావడం జరుగుతుంది. కాంప్లికేషన్స్ అంటే ఏమవుద్ది, మనం నడుస్తున్నప్పుడు మోకాళ్ళు తగలకూడదు. యాక్చువల్గా మోకాళ్ళు దగ్గర ఉన్నా కూడా అది తగలకూడదు మోకాళ్ళు. కొంతమందికి ఏమవుతుందంటే అరిగి మోకాళ్ళు బెండ్ అవుతాయి, లోపలికి బెండ్ అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల తగులుతూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి బయటికి మోకాలు అనేది బెండ్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే టైంకి మీరు డిసీజ్కి పట్టుకోలేదు, టైంకి ఐడెంటిఫై చేయలేదు, కరెక్ట్ మందులు టైంకి వాడలేదు, జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మందులు తీసుకుంటారు, కరెక్ట్ డాక్టర్ దగ్గర కూడా విజిట్ అవుతూ ఉంటారు రెగ్యులర్లీ, అండ్ డాక్టర్ ఇచ్చిన మందులే వాడుతూ ఉంటారు, కానీ జాగ్రత్తలు తీసుకోరు. ఇప్పుడు రోజు మందులు మింగుతున్నారు, కింద కూర్చుంటున్నారు, రోజు మందులు మింగుతున్నారు, వెయిట్ లిఫ్ట్ చేసుకొని పోతున్నారు, రోజు మందులు మింగుతున్నారు, స్టెప్స్ యథావిధిగా ఎక్కుతున్నారు, మేనేజ్మెంట్ చేస్తలేరు మీరు. సో ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు రిజల్ట్ రాదు. ఏ ట్రీట్మెంట్ కావాలైనా మీకు మందులతో సహా మేనేజ్మెంట్ అవసరం. సో ఇలా చేస్తే మీకు రిజల్ట్ ఉంటుంది. ఎస్ సార్, ఈ ఆర్థరైటిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ టైప్స్కి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో ఆర్థరైటిస్లో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, ఇంతకుముందు చెప్పినట్టు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసేది దానికి ఆస్టియో ఆర్థరైటిస్ మనం డిస్కస్ చేసినాం, అంటే కీళ్ళు అరిగిన తర్వాత వచ్చే నొప్పులు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు వాపులు వల్ల నొప్పి రావడం జరుగుతుంది. దీనికి ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది రుమాటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము దీనికి. సో ఇందులో ఏం జరుగుతుందంటే మన కీళ్ళలో మన జాయింట్ ఎట్లా ఉంటుందంటే 2 కీళ్ళు, మళ్ళీ దానికి జాయిన్ చేయడానికి కొన్ని టెండాన్స్ ఉంటాయి, అండ్ దానికి కవర్ చేయడానికి ఒక క్యాప్సూల్ ఉంటుంది అన్నమాట. సో ఆ క్యాప్సూల్ మీద మీకు వాపు రావడం జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ అంటాం దానికి. ఆ వాపులు మూలన మనకు స్టిఫ్నెస్ అనిపిస్తుంది. స్టిఫ్నెస్ అంటే జాయింట్స్ టైట్ అయిపోవడం జరుగుతాయి. చాలామంది పొద్దున్న లేచిన తర్వాత ఇది టైట్ అనిపిస్తుంటుంది, ఒక 5 to 10 minutes తర్వాత, ఒక అర్ధగంట తర్వాత ఎగ్జాక్ట్లీ నార్మల్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది మనకు ఆర్థరైటిస్ లక్షణాలు, ఇనీషియల్ టైప్ ఆఫ్ రుమాటెడ్ ఆర్థరైటిస్. ఇందులో మార్నింగ్ పూట టైట్నెస్ అనిపించడం, ముఖ్యంగా స్మాలర్ జాయింట్స్, అంటే ఈ జాయింట్స్లో మీకు నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. పెరిగిందా, అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు రెగ్యులర్ ఉండడం జరుగుతుంది. రెగ్యులర్ అంటే మార్నింగ్ మాత్రమే కాకుండా కంటిన్యూ ప్రాబ్లం అనేది మనకు ఏర్పడుతూ ఉంటుంది. దాంతో సహా వాపులు కనబడుతూ ఉంటాయి, అండ్ జాయింట్ స్టిఫ్నెస్ అవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇలా మన వ్రిస్ట్ అనేది క్లోజ్ చేయలేకపోతాం, ఇట్లా కొంచెం ఇలా ఉంటుంది, వాళ్ళకు పూర్తిగా క్లోజ్ చేయలేరు, ఎందుకంటే స్టిఫ్నెస్ వచ్చేసింది. ఇక్కడే కాకుండా పెరిగితే ఈ ప్రాబ్లం అనేది ఈ వ్రిస్ట్ జాయింట్ కూడా మనకు దెబ్బతినడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈజీలీ, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఈజీలీలా మూవ్ చేస్తున్నాను. రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇది ఈజీ మూవ్ చేయలేకపోతారు, కొంచెమే ఇంతే చేస్తారు వాళ్ళు, ఇంతే వస్తుంది సార్, ఇంకా ఎక్కువ చేస్తే నొప్పి వస్తుంది అంటారు, అండ్ వాపు కూడా రావడం జరుగుతుంది. అండ్ టెంపరేచర్ చూస్తే ఇక్కడ టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం వేడిగా అనిపిస్తుంటుంది, ఇక్కడ టచ్ చేస్తే నార్మల్ టెంపరేచర్ ఉంటుంది.
సో ఇలా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కూడా మనకు తెలుస్తుంటుంది అన్నమాట. సో ఈ రకమైన ఆర్థరైటిస్ మనకు ముఖ్యంగా చిన్న జాయింట్స్లో రావడం జరుగుతుంది, అండ్ జాయింట్స్లలో వాపు రావడం జరుగుతుంది, జాయింట్స్లలో స్టిఫ్నెస్ అంటే టైట్ అనిపించడం జరుగుతుంది, విపరీతంగా పెయిన్ రావడం జరుగుతుంది. ఇది స్టార్ట్ అవ్వడం చిన్న జాయింట్స్తో. ఇలా అని ఓన్లీ చిన్న జాయింట్స్కి మాత్రమే అవుతుంది అన్నట్లు కాదు, మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే పెద్ద జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్బో జాయింట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈజీలీ మనం ఇలా చేయగలుగుతున్నాము. రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇంతే చేస్తారు, వాళ్ళు మొత్తం ఇలా చేయరాదన్నమాట. సో అలా స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అది మోకాలు కానివ్వండి, హిప్ జాయింట్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్స్ వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్లీ వాళ్ళు ఈజీలీ మూవ్ చేయలేకపోతారు, ఇమ్మొబిలిటీ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే మీరు మందులు చక్కగా వాడకపోతే ఏమవుద్ది అంటే డిఫార్మిటీ రావడం జరుగుతుంది. డిఫార్మిటీ అంటే ఈ మన కీళ్ళు అనేటివి కొంచెం వంకరైపోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాము, జెడ్ డిఫార్మిటీ అంటాము. అందులో ఏంటంటే ఇప్పుడు నేను ఇలా పట్టుకుంటే నా ఇది ఈ వేల్ అనేది ఈ రకమైన పొజిషన్లో ఉంది. వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్గా ఇట్లా అయిపోతాయి, వాళ్ళు పూర్తిగా బంద్ చేయలేరు, పూర్తిగా ఓపెన్ చేయలేరు. సో స్వాన్ నెక్ డిఫార్మిటీ, జెడ్ డిఫార్మిటీ అన్నట్లు మనం చెప్తాం దీనికి. అండ్ కొంత ఈ డిసీజ్ రుమాటెడ్ ఆర్థరైటిస్ అనబడే డిసీజ్ ఎంత డేంజర్ అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఓన్లీ కీళ్ళ నొప్పులే కదా అని అనుకుంటారు. కీళ్ళ నొప్పులతో సహా ఇది బాడీలో ఉన్న ఇతర గ్రంథుల మీద కూడా అటాక్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మీ హార్ట్ మీద కూడా అటాక్ చేయడం జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు నరాల ఇబ్బంది రావచ్చు, అండ్ శ్వాస ఇబ్బంది అనేది రావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉంటే రావచ్చు అన్నమాట. కాబట్టి ఎవరికైనా ఇనీషియల్ సిమ్టమ్స్ కనబడుతున్నాయి, కొంచెం టైట్నెస్, పెయిన్, స్వెల్లింగ్ లాగా ఏమైనా అనిపిస్తుంది జాయింట్స్లలో అంటే ఇమీడియట్లీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. రుమాటెడ్ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, యాంటీ-సిసిపి అని ఒక టెస్ట్ ఉంటుంది, సిఆర్పి అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లు వెంటనే చేయించుకోవాలి. అందులో పాజిటివ్ ఏమైనా వచ్చింది అంటే మీకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు, అండ్ ఈ ప్రాబ్లం ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతరం మందులు వాడాలి అన్నట్లు చెప్తూ ఉంటారనమాట. కానీ హోమియోపతిలో ఏంటంటే జీవితాంతరం వాడాల్సిన అవసరం అనేది ఉండదు. దీనికి పరిష్కారం ఉంది. ఇనీషియల్ స్టేజెస్లో పట్టుకున్నామా తొందర తక్కువ అవుతుంది, కొంచెం లేట్ అయిందనుకోండి టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ దీనికి కూడా పరిష్కారం హోమియోపతిలో ఉంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మనం ఇవ్వచ్చు. ఇది ఒక 2 డిసీజ్లు అయిపోయినాయి. 3 డిసీజ్ ఏంటంటే మనకు గౌటీ ఆర్థరైటిస్ అంటాము. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఇది మనకు యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడం మూలన వచ్చే వ్యాధి అన్నమాట. యూరిక్ యాసిడ్ అంటే ఒక కిడ్నీలో కిడ్నీ ఫిల్టర్ చేసిన తర్వాత ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనేది జమ అయిపోవడం జరుగుతుంది. దానికి యూరిక్ యాసిడ్ అంటాము. బ్లడ్లో చాలా ఎక్కువైపోయింది అనుకోండి, అది వెళ్ళి ఏమవుతుందంటే మన కీళ్ళ చుట్టుపక్కల అది డిపాజిట్ జమ అయిపోవడం జరుగుతుంది అక్కడ. సో అది మన క్రిస్టల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. క్రిస్టల్ అంటే మనకు షుగర్ ఎలా ఉంటుంది, క్రిస్టల్స్ అంటాం దానికి. అలాంటి చిన్న క్రిస్టల్స్ లాగా మనకు కాళ్ళలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే ఇది మనకు కాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. కాళ్ళు అంటే ఏ జాయింట్లు, చిన్న వేళ్ళు, మెయిన్లీ బొటన్ వేల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బొటన్ వేలు వాపు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ నొప్పి సడన్ వస్తుంది మీకు. రుమాటెడ్ ఆర్థరైటిస్ మెల్లగా వచ్చింది, ఏదో రోజు కొంచెం టైట్ అనిపించింది, దాని తర్వాత పెరిగింది. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు కొంచెం నుంచి పెరిగినాయి. కానీ గౌటీ ఆర్థరైటిస్ రాత్రి మంచిగా వండుకుంటారు, పొద్దున లేవంగానే కాళ్ళు కింద పెట్టడానికి రాదు. ఇలా సడన్ నొప్పి వచ్చింది అంటే ఇది గౌటీ ఆర్థరైటిస్ నొప్పి కావచ్చు. అండ్ కాళ్ళు చూస్తే కొంచెం వాపు కూడా కనబడుతుంది, రెడ్నెస్ కనబడుతుంది, కాళ్ళు కింద పెట్టడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు బొటన్ వేల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వేరే జాయింట్స్లో కూడా అది ఎక్కడైనా ప్రాబ్లం రావచ్చు. దీనికి డయాగ్నోస్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఈ లక్షణాలు చూసుకోవాలి. దాంతో సహా యూరిక్ యాసిడ్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో ఒకవేళ యూరిక్ యాసిడ్ చాలా పెరిగి ఉంది అంటే గౌటీ ఆర్థరైటిస్ ఉందని కన్ఫర్మ్ చేసుకొని దాని ప్రకారంగా మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏ రకమైన ఆర్థరైటిస్ ఉన్నా, మీకు కీళ్ళు అరిగినాయా, హోమియోపతి మందులు ఉన్నాయి, తక్కువ అవుతుంది. మీకు రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్నా
హోమియోపతిలో మందులు ఉన్నాయి. గౌటీ ఆర్థరైటిస్ ఉన్న శాశ్వత పరిష్కారం ఉంది. సో ఇలా ఆల్ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ హోమియోపతి హ్యాస్ ఎ వెరీ గుడ్ మెడిసిన్స్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా లాంగ్ సంవత్సరాలు వాడకుండా తొందరలో తక్కువైనట్టు ఇవ్వచ్చు అనమాట. అంటే స్టేజెస్ గ్రేడ్స్ ఉంటాయా వీటిలో? ఉంటుందండి. ఇప్పుడు మనకు కొంతమందిలో చాలా ఎక్కువ అనేది ప్రాబ్లం అయిపోయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే అక్కడ మనకు సిస్టుల్లాగా గడ్డల్లాగా ఫామ్ అయిపోవడం కూడా జరుగుతుంది. యూరిక్ యాసిడ్ గడ్డలు ఫామ్ అయిపోతాయి అన్నమాట. కానీ అక్కడ వరకు మ్యాక్సిమం పేషెంట్స్ వెళ్ళరు, ఎందుకంటే పెయిన్ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఇనీషియల్ డేస్లోనే వాళ్ళు వచ్చేస్తారు. కానీ వాళ్ళు కూడా ఏం తప్పు చేస్తారంటే మందులు యూజ్ చేసుకుంటూ పులుపు తింటారు. సో మెయిన్లీ యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ప్రోటీన్ మనం తక్కువ చేయాలి, పులుపు తక్కువ చేయాలి. ప్రోటీన్ అంటే నాన్ వెజ్ మీరు వాడకూడదు. కొంతమంది నాన్ వెజ్ యూజ్ చేస్తుంటారు యూరిక్ యాసిడ్ పెట్టుకొని. నాన్ వెజ్ యూజ్ చేస్తే స్పెషల్లీ రెడ్ మీట్, ఆర్గాన్ మీట్ యూజ్ చేస్తే ప్రాబ్లం పెరుగుద్ది, వాడకూడదు. పులుపు యూజ్ చేస్తే ప్రాబ్లం పెరుగుద్ది, వాడకూడదు. కంప్లీట్ బంద్ చేయాలి యూరిక్ యాసిడ్ ఉన్నోళ్ళు. అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఈజీలీ తక్కువ అవ్వడం జరుగుతుంది. రైట్, కాలర్ ఉన్నారు పాండిచేరి నుండి. బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి సార్. సార్ ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఓకే. బ్యాక్ పెయిన్ అంటే లోవర్ బ్యాక్. ఓకే. లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది. మరి పడుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అర్లీ మార్నింగ్ సైడ్ లో కొంచెం పెయిన్ కనపడుతుంది, మళ్ళీ లేచి కొంచెం వాక్ చేసినప్పుడు రిలీఫ్ గా ఉంటుంది, ఏం అర్థం కావట్లేదు. సరే అండి, చెప్తాను. సో ఇది 2 కారణాల మూలన మీకు కావచ్చండి. ఒకటి స్పాండలోసిస్ వల్ల కావచ్చు, రెండోది యాంకలోజింగ్ స్పాండలైటిస్ వల్ల కావచ్చు. స్పాండలోసిస్ అంటే డిస్క్ ప్రాబ్లం మూలన మీరు ఒకవేళ ఎంఆర్ఐ కానీ సిటీ ఎక్స్రే ఒకవేళ మీ నడుముది చేపిస్తే అక్కడ మీకు డిస్క్ బల్జెస్ రావచ్చు, లేదంటే ఆస్టియోఫైట్స్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ డెసికేషన్ ఇలాంటివి ఏమైనా పదాలు మీరు చూశారు మీ రిపోర్ట్స్లో అంటే దానివల్ల మీకు ఈ ప్రాబ్లం కావచ్చు. ఒకవేళ ఇవి ప్రాబ్లం అంతా లేదు, లేదంటే మైల్డ్ అని వచ్చింది అందులో అంటే మీరు ఇంకొక రక్త పరీక్ష చేసుకోవాలి, HLA-B27 అని. సో HLA-B27 చేసుకుంటే అందులో మీకు అది పాజిటివ్ వచ్చింది అంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యాంకలోజింగ్ స్పాండలైటిస్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీంతో ఏమవుతుందంటే మీ స్పైనల్ కార్డ్ అని చెప్పొచ్చు, మీ మొత్తం ఎముకలు ఉంటాయి వర్టిబ్రాస్, సో అది మొత్తం స్పైనల్ కాలంలో మీకు వాపు రావడం జరుగుతుంది. ఆ వాపు మూలన మీకు నొప్పి అనేది రావడం, అండ్ స్పెషల్లీ నొప్పి కాకుండా స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. So if there is more stiffness, you are more prone, okay, you might be having ankylosing spondylitis. So nothing to worry andi. We do have our Homeocare International in Pondicherry also. మీరు ఒకసారి మీ పాండిచేరి క్లినిక్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి వెళ్ళండి. అక్కడ మా డాక్టర్స్ చూసి మీకు ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మందులు అనేది ఇస్తారు. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నా కూడా వీ డూ హ్యావ్ మెడిసిన్స్, నార్మల్ స్పాండిలోసిస్ ఉన్నా కూడా వీ డూ హ్యావ్ మెడిసిన్స్. మంచిర్యాల నుండి మరో కాలర్ ఉన్నారు, రాజు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ మేడం నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను సింగరేన్ ఎంప్లాయీ సార్. ఓకే సార్ నాకు 6 months క్రితం బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. నేను ఎంఆర్ఐ తీయించుకుంటే మైల్డ్ డిస్క్ బల్జ్ అనేది రిపోర్ట్ వచ్చింది సార్. ఓకే సార్ మా 6 months లో నేను ఫస్ట్ మన అలోపతి మందులు వాడితే నాకు సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి సార్. నాకు ఫ్రెండ్ సజెషన్ చేస్తే నేను మళ్ళీ ఆయుర్వేదిక్ మందులు వాడినా సార్ 6 months. దానివల్ల కొంచెం క్యూర్ అయినా కానీ నాకు మళ్ళీ ఒక ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, అరే హోమియో మందులు వాడరా నీకు కొంచెం బెటర్గా ఉంటుంది, హోమియో కేర్ లో కానీ డాక్టర్ కేర్ లో కానీ 2 హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మంచి మందులు ఉంటాయంటే నేను డాక్టర్ కేర్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను సార్. సరేలేండి. సో దీనికి ఏంటంటే నేను చెప్తాను మీకు, మీరు ఏ మందులు యూజ్ చేసినా హోమియోపతి ఏదైనా యూజ్ చేసినా ఎక్కడైనా యూజ్ చేసినా పథ్యం ఖచ్చితంగా చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి. చూడండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఉంటాయి అండ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నట్లు చెప్తాము. కరీంనగర్, హన్మకొండలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి, మీరు అక్కడ వెళ్ళి కన్సల్ట్ అనేది కావచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియో నుంచి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.